ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో రేపటి నుండి ఆర్జిత సేవలు నిలిపివేత. నంద్యాలలో టీడీపీ జనసేన బీజేపీపై పోస్టర్ల రచ్చ, తగలబెట్టిన టీడీపీ శ్రేణులు. గడివేములలో రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. జగనన్న తోడు 8వ విడత ద్వారా 14,763 మంది లబ్ధిదారులకు 31.55 లక్షల రూపాయలు జమ అయిందన్న ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. ద్వాదశ జ్యోతిర్లింగ పీఠం శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రేపటి నుండి ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు అన్నారు. 7 రోజుల పాటు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ నెల 12 నుండి 18 వరకు ఆర్జిత ప్రత్యక్ష పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిలిపివేశామన్నారు. టీడీపీ జనసేన బీజేపీ ఒకటే అంటూ నంద్యాలలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని చించివేసి తగులబెట్టారు. పోస్టర్లను ఏర్పాటు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలన్నారు. వైసీపీ నాయకుల ఆరోపణలతో మత సామరస్యానికి ప్రతీక అయిన నంద్యాలలో ఇలాంటి వెకిలి రాతలతో పోస్టర్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇక్కడ మత కళలను సృష్టించి నంద్యాలను చెడగొట్టాలని ఉద్దేశంగా కొన్ని పోస్టర్లను, కొన్ని పాంప్లెట్లను, కొన్ని ఫ్లెక్సీలను నంద్యాల పట్టణంలో గడుచున్నగా తను తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోయి అడ్డుకొని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని ఇప్పుడే ఒంటరిలో పోలీసులు అప్పగించడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎవరైతే దీని ఎన్నికలు ఎవరు ప్రోత్సాహం ఉందో వారిపైన చర్యలు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా చట్టానికి పట్టేయాలని సభకు తెలియపరుస్తున్నాం. ఏదైనా రాజకీయంగా ఓట్ల ద్వారా సమాధానం సమర్చుకోవాలి కానీ ఇటువంటి దొంగ ఫ్లెక్సులు కట్టి ఏదో పాత ఫ్లెక్సులు తీసుకొచ్చి దొంగ వ్యాపారాలు చేయడము ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులకు సబబు కాదని ఈ సభకు తెలుపుతున్నాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు ఎన్ని చిమ్మిక్కులు చేసినా నీ అధికారాన్ని పడగొడతాం. ఖచ్చితంగా మన సార్ గారిని అది ఎన్నప్పుడు ఫరూక్ సార్ గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకుంటామని సభముఖం తెలుస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నాయకులు సృష్టిస్తున్నారు. నంద్యాల అంటే హిందూ ముస్లిం అనేది అన్నదమ్ముల్లాగా ఈ నంద్యాల పట్టణంలో, నంద్యాల నియోజకవర్గంలో కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా అందరూ మనమంతా ఒకటే అనే నినాదంతో ఈ నంద్యాలలో ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ మధ్య రాజకీయాలు ఇద్దరికి కొట్లాట పెట్టుకుంటూ పోస్టర్లు నంద్యాలంతా పోస్టర్లు తగిలిచ్చి కొంతమంది ఇక్కడ గాంధీ చౌక్లో అయితేనేమి, బస్ స్టాండ్లో అయితేనేమి, శ్రీనివాస నగర్లో, సంజీవరావు గేట్ దగ్గర, ఓల్డ్ టౌన్లో మొత్తము ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు అంటిస్తున్నారు. మేము వచ్చి చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు, బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు, ఈ 3 పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నంద్యాలలో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను, శాంతియుతంగా నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు ఖబర్దారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాలలో ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు, మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నాదమ్ములు, సోదరుల మాదిరి ఉన్నారు. ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్లు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నంద్యాలలో మీకు రాజకీయం చేయాలనుకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయడము, తప్పుడు కూతలు రాయడము ఇది పద్ధతి కాదు. మీరు రాజకీయంగా నిలబడాలంటే ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దొంగతనంగా ఈ దొంగ బుద్ధులు మానుకోండి మీరన్నీ. ఇవి ఎప్పుడే కానీ ఇది మంచిది కాదు. నంద్యాల శాంతియుతంగా ప్రశాంతంగా ఉంది.
నంద్యాలలో ముస్లిమ్స్, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అన్ని కులాల మతాల వాళ్ళు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఇటువంటి దాంట్లకు మీరు మీ రాజకీయాల కోసం వాడుకొని నంద్యాలను నాశనం చేయొద్దండి దయచేసి. ఇప్పుడు కూడా మీరు మానుకోకుంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నంద్యాల ప్రజలు తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు మా పార్టీ అధిష్టానం కూడా మేము ఈ విషయాలు, ఈ పోస్టర్లు, ఈ బ్యానర్లు పంపిస్తున్నాము. పార్టీ అధిష్టానం మేరకు రేపు తీసుకోబోయే నిర్ణయానికి ఫారూక్ గారు, తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి చర్చించి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము. మండల కేంద్రమైన గడివేములలోని సినిమా హాల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చెరుకుచెర్ల గ్రామానికి చెందిన తంబలయ్య, కస్తూరయ్య భార్య పద్మావతమ్మ, పాప త్రిపురతో కలిసి మహానందికి వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీ కింద పడడంతో పద్మావతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాన్ని చూసిన వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై కాసేపు ధర్నా చేయగా దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. జగనన్న తోడు పథకం కింద జిల్లాలో మొత్తం 14,763 మంది లబ్ధిదారులకు 31,55,00,000 రూపాయల రుణమాఫీలు చేశామని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న తోడు ప్రత్యక్ష ప్రసారాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ అభివృద్ధి సలహాదారుడు హబీబుల్లా, డిఆర్డీఏ ప్రేడి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కింద 8వ విడత ద్వారా జిల్లా వ్యాప్తంగా 14,763 మంది లబ్ధిదారులకు 31.55 లక్షల రూపాయల రుణాలు పంపిణీ చేశామన్నారు. అలాగే రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 14,142 మంది లబ్ధిదారులకు 14.96 కోట్ల రూపాయల వడ్డీని రియంబర్స్మెంట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జమ చేశారన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 14,142 మంది లబ్ధిదారులకు 14.96 కోట్ల రూపాయల వడ్డీని జమ చేశామన్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా పథకం అందకపోతే వారికి కూడా లబ్ధి చేకూరుస్తామన్నారు. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులకు పెట్టుబడితో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు తదితరులు లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో రేపటి నుండి ఆర్జిత సేవలు నిలిపివేత. నంద్యాలలో టీడీపీ, జనసేన, బీజేపీపై పోస్టర్ల రచ్చ, తగలబెట్టిన టీడీపీ శ్రేణులు. గడివేములలో రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. జగనన్న తోడు 8వ విడత ద్వారా 14,763 మంది లబ్ధిదారులకు 31.55 లక్షల రూపాయలు జమ అయిందన్న ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చువస్.